విపక్షాలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై దుష్ప్రచారం జరుగుతుందన్నారు. అయితే విపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయన్న బొత్స జిరాక్స్ కాపీలు ఇస్తారని అబద్ధాలు చెబుతున్నారన్నారు. మధ్యవర్తులు ఉండకూడదు, అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి, ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి, దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి, ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి, అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ చుట్టూ తిరగకూడదు. వీటికన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి, చట్టంలో లొసుగులు ఎక్కడ ఉండకూడదు, ఎక్కువ లిటిగేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పని ఈ కార్యక్రమాలు చేశాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంట జెరాక్స్ కాపీ, ఎవడో నమ్మిపోతాడు. జెరాక్స్ కాపీలు ఇవ్వడం ఏంటండి, నాన్ సెన్స్. ఎవడు చెప్పాడు జెరాక్స్ కాపీలు ఇస్తారని? ఎవడు చెప్పాడు? వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కమిషనర్ను లేదా సెక్రటరీను ఏది పడుతుంది? ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, కానీ లేకపోతే మేము క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం జరుగుతున్న విషయంపై ఆయన స్పందించారు, మాట్లాడారు. కూటమి మేనిఫెస్టోని బీజేపీ నమ్మటం లేదన్నారు బొత్స. అందుకే మేనిఫెస్టోపై మోదీ ఫోటో లేదని, కూటమి పార్టీలే నమ్మని మేనిఫెస్టోని ప్రజలెలా విశ్వసిస్తారని ప్రశ్నించారు బొత్స. కూటమి మేనిఫెస్టోలో ఎవరు ఉన్నాయి? ప్రజాగలం పెట్టి ఇద్దరువే, మరి మిగతా ఇద్దరు ఏమయ్యారు? అలా పార్టీలు లేరే ఉన్నారా? ఈ మేనిఫెస్టోకి వాళ్ళ సంబంధం ఉందా లేదా? వాళ్ళ పార్టీలో దీన్ని అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి? డైరెక్ట్ క్వశ్చన్, నా ప్రశ్న. మీ కూటమి పార్టీలే దీన్ని అంగీకరించినప్పుడు, వాళ్ళందరూ లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు దీని గురించి అసలు ఆలోచన చేయాలి, డిస్కస్ చేయాలి? ఇది చెత్తపొట్లో బయట పనికొస్తుంది తప్ప ఇది దేనికి పనికొస్తుందా?